So dear friends, JavaScript in తెలుగు లేదా జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు లెసన్ 8లో ఉన్నాం. సో ఈ 8th లెసన్లో మనం ఏం చెప్పుకుంటామంటే ప్రీవియస్ లెసన్లో మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఆ ఫంక్షన్ అనేది మనం కావలసినప్పుడు కాల్ చేసి యాక్టివేట్ చేయవచ్చు అని కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫంక్షన్లోని ఒక పార్ట్ గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాద్దాం మనం. ఫంక్షన్ న్యూ టెస్ట్, ఓకే, పేరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ప్రాంథసిస్ అనేవి రాస్తాం. సో ఈ ప్రాంథసిస్ ఎందుకు వాడతాం, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫంక్షన్ అనేది మనం ఇలా రాస్తామని చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అలర్ట్ అనేది రాస్తాను నేను. అలర్ట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంథసిస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫంక్షన్ అంటే ఇది ఫంక్షన్ యొక్క నేమ్ కదా, ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్కి సంబంధించినటువంటి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు. ఒక వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని, అంటే ఫంక్షన్కి సంబంధించిన కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా మనం వాటిని యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో వేరియబుల్స్లో మనం చెప్పుకున్నాం ఎలా అంటే ఎక్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ఒక ఎక్స్ అనుకుంటే మనం అలర్ట్లో ఎక్స్ అనేది ఎంటర్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అక్కడ సబ్స్టిట్యూట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సబ్స్టిట్యూషన్ కోసం మనం ఈ యొక్క వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా ఇక్కడ ఎక్స్ అనేది మనం రాసామనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి టెక్స్ట్ కాబట్టి చూడండి, ఐ వాంట్ టు లెర్న్ అని చెప్పేసి ఇచ్చాను నేను, ప్లస్ అడిషన్ ఎక్స్. ఓకే, ఈ ఎక్సే ఇదన్నమాట, అంటే ఇది ఒక వేరియబుల్ కదా. సో అందుకని నేను దీనికి కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ లేదా కొటేషన్ మార్క్స్ అనేవి మనం యూజ్ చేయలేదు. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇలా తీసుకోండి. ఓకే, సో జనరల్గా అయితే మనం ఇలా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఏమవుతుందంటే అలా ప్లే అవ్వదు అనమాట. ఇక్కడ ఇది కాల్ చేయలేం మనం. ఓకే, ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ ఎక్స్కి మీరు ఏదైనా సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వాంట్ టు లెర్న్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ అనేది రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేసేసుకుంటాను కొంచెం ఫాస్ట్గా అవ్వడం కోసం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తాను. ఓకే, సో ఐ వాంట్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అనేది వచ్చేసింది. ఎలా, యాక్చువల్లీ మనం ఐ వాంట్ టు లెర్న్ అనేది ఇక్కడ తీసుకున్నాం మనం, అంటే ఈ ఫంక్షన్లో. కానీ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ మనం ఎక్స్ అనేది పెట్టేసాం కదా, ఇక్కడ మనం ఏది రాస్తే అది ఇక్కడ వచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలర్ట్ బదులు నేనేం చేస్తానంటే మీకు ఇంకో కొంచెం అర్థం అవ్వడం కోసం డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, సో సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి వచ్చేసింది. ఓకే, సో దీని తర్వాత నేనేం చేస్తానంటే బ్రేక్ అనేది, అంటే లైన్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాను. లైన్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది తీసుకోవాలి, అలాగే ఇక్కడ బిఆర్ అనేది తీసుకొని ఇలా మనం హెచ్టిఎంఎల్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇది తెలుసు. ఓకే, లైన్ బ్రేక్కి సంబంధించినటువంటి ట్యాగ్ని ఎంటర్ చేసేయండి. ఓకే, ఇది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. సో ఇది ఎందుకు అనేది చూడడానికి ముందు మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దామండి. ఇది ఇప్పుడు ఎక్కర్లేదు. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వరకు ఇది నేర్చుకున్నాం, చూసాం ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే, లైన్ బ్రేక్ లేకపోతే ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇది కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ వాంట్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాసుకుందాం మనం అలాగే. మల్టీమీడియా. ఓకే, ఐ వాంట్ టు లెర్న్ మల్టీమీడియా అని కూడా రావాలి. అలాగే మళ్ళీ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ యానిమేషన్. ఓకే, అలాగే వాట్ వి కాల్, ఇంకా చెప్పండి ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైనింగ్. ఓకే అనుకోండి. సో ఇంకోటి రాసేసి ఆపేద్దాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సి ప్లస్ ప్లస్. ఓకే, సి ప్లస్ ప్లస్ పెట్టేస్తాను అంతే చాలు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా రావాలి, తర్వాత ఇది కూడా రావాలి, ఆ తర్వాత ఇది కూడా రావాలి, ఆ తర్వాత ఇది కూడా రావాలి. సో అంటే ఇక్కడ 5 స్టేట్మెంట్లు అనేవి మనకు 1 by 1 ఇక్కడ క్రియేట్ అయిపోవాలి. సో చూడండి, సో ఇక్కడ ఒక ఆర్డర్ లేకుండా అంటే డైరెక్ట్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేసింది. సో దాన్ని మనం నివారించడం కోసం లేదా లైన్ బ్రేక్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందండి, అక్కడ 1 by 1 లైన్ బ్రేకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, బిఆర్ స్లాష్. ఓకే, ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్. దీనికి జావా స్క్రిప్ట్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సో అది అర్థం చేసుకోవాలి. మన బ్రౌజరే కాబట్టి మనకు ఇది ఆటోమేటిక్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో 1 by 1 అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క ప్రాంథసిస్ని ఉపయోగించి దీంట్లో ఒక వేరియబుల్ అనేది ఎంటర్ చేయడం ద్వారా, ఓకే వేరియబుల్ అని ఇక్కడ పిలవడం జరగదు అయినా కూడా మీరు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, వేరియబుల్ అనుకోవడంలో తప్పులేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క పారామీటర్. ఓకే, ఈ ప్రాంథసిస్లో మనం యూజ్ చేస్తున్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క ఎక్స్ అనే లెటర్తో మనం ఏం చేస్తున్నామండి, ఇవన్నింటినీ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సెకండ్ పాయింట్, ఇక్కడ ఒకసారి మనం ఐ వాంట్ టు లెర్న్ అని రాసాం, ఒక స్ట్రక్చర్ని రాసినప్పుడు ఇంకా మీకు కావాల్సిందల్లా దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. మీరు మళ్ళీ మళ్ళీ ఐ వాంట్ టు లెర్న్ అని రాయాల్సిన అవసరం లేకుండా మీకు ఈ యొక్క ఫంక్షన్ అనేది ఉపయోగపడింది. సో ఇదే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రత్యేకత. మనం ఒకసారి చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు మనం కేవలం దాన్ని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక లైన్ ఆఫ్ కోడ్తో మనం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేసుకునే వీలు అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది చాలా చక్కటి అవకాశం. మీరు ఇంత సింపుల్గా జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడానికి మీకోసం అందిస్తుంది మీ యొక్క తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ప్రాంథసిస్ అనేది అందుకు వాడతాం అనమాట మనం. ఓకే, సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంథసిస్ని మీరు జాగ్రత్తగా చాలా చక్కగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఈ యొక్క ఫంక్షన్ని ఉపయోగించి మనకు కావాల్సినప్పుడు కాల్ చేసుకోవడమే కాకుండా మన యొక్క పనిని తగ్గించుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇందాక చెప్పాను ఐ వాంట్ టు లెర్న్ అనేది ఇక్కడ 5 times రిపీట్ అయ్యింది, కానీ మనం రాసింది మాత్రం ఒకసారి మాత్రమే. సో ఇంత ఈజీగా ఇంత స్పష్టంగా మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ట్యుటోరియల్స్ చూసినట్లు వేరెక్కడ చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. అది నిజమైతే మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా వీడియోలను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫేస్బుక్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మీ ఫ్రెండ్స్తో మా వీడియోలను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్,
మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే మా వీడియోలను లైక్ చేయడమే దారి. ఎందుకంటే మీరు మా వీడియోని లైక్ చేస్తే మీరు లైక్ చేసినందుకు గాను మేము చేస్తున్నటువంటి మా యొక్క వర్క్‌కి మాకు కొంత ఎంకరేజ్‌మెంట్ అనేది దొరుకుతుంది. అంటే ఐ మీన్ మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎంకరేజ్ అస్. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.